మాస్టర్ గారు ఒక మిషన్ అనుకున్నారు. మిషన్ ఆర్కే మిషన్ ఆర్క్ అవునండి. ఒకటి అనుకున్నారు. ఆ మిషన్ ఇన్కంప్లీట్ అయింది, అంటే పూర్తి అసంపూర్తిగా ఆగిపోయింది. దానికి కారణం ఏంటి? మిషన్ ఇన్కంప్లీట్గా ఆగదండి. ఎందుకంటే గత 5,000 సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అది ఒక తర్వాత ఒకరు అలా తీసుకుంటూ వెళుతున్నారు. అంటే వారు ఏమనుకున్నారో ఒకసారి మాకు స్పష్టంగా చెప్తారా? ప్రతి మనిషి కూడా దేవత అవ్వాలి. ప్రతి మనిషి అమరత్వాన్ని మృత్యువుని దాటేయాలి, చావుని దాటేయాలి. చావుని దాటడానికి చాలా సింపుల్ ఫార్ములా చెప్పారు ఆయన. నాకు నిజంగా ఆ రోజు ఏమనిపించింది, ఒంగోలులో 2011లో చెప్పారు ఆయన. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక సైంటిస్టు భగవద్గీతలో ఆ 4వ అధ్యాయం అనుకుంటాండి, అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, ఆ శ్లోకాన్ని చదివి ఆ భగవద్గీత నెత్తి మీద పెట్టుకుని ఫారిన్ సైంటిస్ట్ డ్యాన్స్ చేసేటండి. అజోపిసన్, నేను పుట్టుకలేనివాడిని, అవ్యయాత్మ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ, ఆ మాయని నేనే వేసుకుని మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను. నేను అవ్యయమైన వాడినే, చావులేని వాడినే. ఆయనకి ఆ తత్వం అర్థమై డ్యాన్స్ చేశాడంట. నేను ఆ ఫార్ములా, మనిషి ఆ మృత్యువుని దాటి ఆ ఫార్ములా విని నాకు నిజంగా అనిపించింది. ఎంత సింపుల్గా చెప్పారంటే, ఆయన చెప్పేవారు, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అనేవారు ఆయన. ఐన్స్టీన్ కొంతమంది సైంటిస్టులు అడిగారట, మేము ఒక గొప్ప విషయానికి అనుకున్నామని మాకు ఎలా తెలుస్తుంది అని. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అన్నాడు. అది చాలా సింపుల్గా ఉంటే చాలా గొప్పదే అని. అంత సింపుల్గా ఆయన చెప్పారు చావుని ఎలా దాటాలో. ఇప్పుడు మనం ఆక్సిజన్ పీలుస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తే ఆక్సిజన్ వదులుతాయి. అంటే మనం బ్రతికుండడానికి ఎవరి మీద ఆధారపడ్డాం? చెట్ల మీద, మనకంటే క్రింద ఉన్న జగత్తు మీద. ఎవల్యూషన్లో ముందు ఖనిజ జగత్తు పుడుతుంది, ఖనిజాలు పుడతాయి. తర్వాత చెట్లు చేమలు పుడతాయి, వృక్ష జగత్తు అంటాం. తర్వాత జంతు జగత్తు. ఈ జంతు జగత్తులో ఉన్న మనము మనకంటే కింద ఉన్న మన యొక్క బ్రతకడానికి ఆధారంగా ఆక్సిజన్ని రిసీవ్ చేసుకుంటూ వృక్ష జగత్తు మీద కింద ఉన్న దాని మీద ఆధారపడ్డాం. మనం ఈ వృక్షాల మీద ఆధారపడకుండా వెలుగు మీద ఆధారపడితే ఆ వెలుగు ఎక్కడ వస్తుందంటే ధ్యానస్థితిలో వస్తుంది, గాయత్రి మంత్రం ద్వారా వస్తుంది. ఆ సవితాశక్తి లోపల ఉన్న ఆత్మ ద్వారా, లోపల ఉన్న ఆత్మ మీద ఆధారపడి మనం జీవించగలిగితే అమరత్వం వచ్చేస్తుందట. దానికి శ్వాస గురించి చెప్పేవారు మాస్టర్కి. ఇప్పుడు మనం కలియుగంలో ఏం చేస్తామంటే 16 సార్లు, జనరల్గా నిమిషానికి 16 సార్లు గాలి పీల్చి వదులుతూ ఉంటాం. మనలో కలియుగ లక్షణాలు ఉంటాయి. ఈ సమయం ఉండదు. ముఖ్యంగా కలియుగ లక్షణం ఏంటంటే బ్యాలెన్స్ ఉండదు మన దగ్గర, దేని మీద కంట్రోల్ ఉండదు, ఇంద్రియ నిగ్రహం ఉండదు. ముఖ్యంగా ద్వాపరయుగంలో మనిషి 8 సార్లు పీల్చి వదులుతాడటండి. మనం ఈ ధ్యాన స్థితిలో ఏమవుతుందంటే శ్వాసలు తగ్గిపోతాయి. 8 సార్లు న్యాచురల్గా పీల్చి వదలగలిగితే ద్వాపరయుగంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలు ఉంటాయి. ద్వాపరయుగంలో కూడా చాలా మంది ఇచ్చామృత్యువులు ఉన్నాయి. భీష్ముడు, పైగా భీష్ముడికి ఎవరిస్తాడు? తండ్రిస్తాడు. గాంధారి, ద్రోణుడు అశ్వత్థామకి ఇస్తాడు కదా. మన శ్వాస నిమిషానికి 4 సార్లు పీల్చి వదలగలిగితే త్రేతాయుగం లక్షణాలు వస్తాయి, మనకి దీర్ఘజీవనం వస్తుంది. నిమిషానికి 2 సార్లు పీల్చి వదలగలిగితే సత్యుగ లక్షణాలు వస్తాయి, మృత్యుని దాటేస్తాం. ఆ స్థితి, ఆ శ్వాస రిధమైనప్పుడు గాయత్రి మంత్రం ద్వారానే వస్తుంది. ప్రాణశక్తిని తీసుకోవడం ఎలా అని చెప్పారు? శ్వాసలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. మనకు కావాల్సిన ప్రాణశక్తి లోపల నుంచి అందుతుంది, ఆ వెలుగు ద్వారా అందుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోయాం అనుకుంటే అప్పుడు కూడా మన శ్వాసలు తగ్గిపోతాయి. సమాధి స్థితి వస్తుంది అప్పుడు. ధ్యాన స్థితి కంటే పైన సమాధి స్థితిలో ఆ శ్వాసలు ఆగిపోతాయి. దానికి సమాధి స్థితికి ఒక ఉదాహరణ కూడా చిన్న చిన్న ఉదాహరణలు చాలా అద్భుతంగా చెప్పేవారు ఆయన. అంటే ఇప్పుడు ఈ నవల చదివే అలవాటు ఎవరికి లేదు, కానీ ఆయన చెప్పిన టైంలో నవల చదివే అలవాటు అందరికీ ఉండేది. డాబా మీద మనం ఒక నవల చదువుతూ కూర్చున్నాం అనుకోండి, అందులో మనం లీనం అయిపోతే సాయంత్రం టైంలో కూర్చుందాం అనుకుందాం, సూర్యాస్తం అయిపోయి చుట్టూ చీకటి పడినా సరే చదివేస్తాం. కానీ ఒక్కసారి బయట చూసిన తర్వాత మళ్ళీ చదవలేము. అప్పటి వరకు చదివాం కదా, అది సమాధి స్థితి యొక్క మెరికలు అనేవారు ఆయన. అలాగే ఇప్పుడు మనం ఏవో ఆలోచిస్తూ మెకానికల్గా బండి తోలేస్తాం, సడన్గా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ అయ్యగలుగుతాం, మనం అనుకుని వేయం. అది సమాధి స్థితి మెరికలు అంటారు. ఆ సమాధి స్థితి పనిచేయడం మొదలెడుతుంది మనుషులు. సమమైన స్థితి రాబోయే రోజుల్లో ఈ సమాధి స్థితిలో, ఈ ప్రజ్ఞాస్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు, మిగతా వాళ్ళు భూమి మీద ఉండరు అని చెప్పారు మాస్టర్కి. ఈ మార్పు ఎలా జరుగుతుందని నేను అడిగాను. సరే ఓకే, మరి దాని మీద వెలుగు మీద ఆధారపడితే మనుషులు మృత్యుని దాటేస్తారు, మరి అది ఎలా జరుగుతుంది మాస్టర్ అన్నాను.
ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదలడం ఎలా జరుగుతుంది? మనం అనుకుంటే జరగట్లేదు కదా. సహజంగా జరుగుతుంది. ప్రకృతి అది కూడా ప్రకృతి చేస్తుంది అన్నారు. ఆ ప్రకృతిలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా మనల్ని సిద్ధపరచడం అంతే ఇది. ఇప్పుడు ఆ మనిషి ఆ వెలుగు మీద ఆధారపడి జీవించడానికి మానవీయ లక్షణాలు 6 ఉన్నాయి, వాటిని దాటాలనేవారు. కామ క్రోధ అరిషడ్ వర్గాలు అంటాం కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని. ఇది దాటిన తర్వాతే ఆ దేవ మనస్థితి కోసం మనం ప్రయత్నం చేయగలం. మరి అవి మనం దాటేమా లేదా? పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఈ అశ్వమేధ యాగాలు అంటే ఏంటి గురుగారు? మాస్టర్ గారు ఎలా చేసేవారు? దానిలో ఉండే ఫలితాలు ఏంటి? వారు ఏమి అందించారు మనకి? అశ్వము అంటే శక్తి, మేధ అంటే జ్ఞానం. ఆ శక్తివంతులు యజ్ఞము అంటే 3 నిర్వచనాలు చెప్పేవారు ఆయన. సంగతీకరణ, దానము, దైవ పూజనము. ఈ 3 ఎక్కడెక్కడ జరుగుతాయి అది యజ్ఞమే. అసలు యజ్ఞం అంటే నిర్వచనం. తెలిసి ఏదైతే చేస్తామో అది. ఇప్పుడు స్వాధ్యాయం కూడా యజ్ఞం అంటారు కదండి. ఇప్పుడు ఒక మంచి పని ఏదైనా యజ్ఞమే, కానీ 3 ఉండాలటండి అక్కడ. అక్కడ ఏంటంటే ఒక మంచిని మనం మాట్లాడుకోవడం, దేవ పూజనం ఉండాలి. ఇప్పుడు మనం మంచిని మాట్లాడుకుంటున్నాం. 2 సంగతీకరణ, కలవాలి ఎక్కువ మంది. యజ్ఞం అంటే ఎంత ఎక్కువ మంది కలవగలిగితే అంత శక్తి పైనుంచి దిగుతుంది. దానము, జ్ఞానదానం ఇచ్చేవారు అక్కడ. జ్ఞానదానం, అన్నదానం అన్ని 3 ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయో యజ్ఞము అని. అశ్వమేధం ఎందుకు జరుగుతుందంటే ఒక దేశం యొక్క స్థాయిని పెంచడానికి జరుగుతుంది అనేవారు. అశ్వమేధం 1000 కుండీలతోటి 3 రోజులు చేసేవారు. ఇప్పుడు గాయత్రి పర్వారం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ మార్పులు ఆ గాయత్రి మంత్రం ద్వారా మనం చేసే ఆహుతుల ద్వారా 3 కోరికలు ఉంటాయండి అక్కడ. వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం. ఈ 3 అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ముందు వాతావరణ కాలుష్య నివారణ జరుగుతుంది అక్కడ వేసే హవన ద్రవ్యం వీటి వల్ల. సద్బుద్ధి ప్రవర్ధనార్థం మనకు తెలియకుండానే ఆ వాతావరణంలో సద్బుద్ధి పెరుగుతూ ఉంటుంది. విశ్వ కళ్యాణార్థం ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఆ యజ్ఞాలు ఎక్కడెక్కడ జరిగితే ఏమవుతుందంటే ఆ అట్మాస్ఫియర్ మారుతూ ఉంటుంది అక్కడక్కడ. ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిదే. అంటే విశ్వ కుండలిని అని చెప్పారు. ఇప్పుడు కుండలినీకరణ అంటే ఏంటంటే, కుండలినీకరణ అంటే బ్రాకెట్ క్లోజ్డ్ అని. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ప్రాణశక్తినే కుండలిని శక్తి అని కూడా అంటారు. ఇప్పుడు పంచదార ఉంది, అది తీగా ఉంటుంది. అంటే పంచదారలో ఆయన చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను. పంచదారలో ఆ భగవత్ శక్తి పంచదారగా కుండలీకరణ చెందుంది. ఉప్పు ఉంది, ఉప్పుగా కుండలీకరణ చెందింది. అలాగే ఒక చేమ ఉంది, ఒక చేమగా ఆ భగవంతుడి శక్తి కుండలీకరణ చెందింది. అది అంతమించి పెరగదో తగ్గదు, బ్రాకెట్ క్లోజ్డ్. అలాగే మనం మనిషి ఉన్నాం, మానవీయ లక్షణాలు ఉన్నాయి. మనలో భగవంతుడి యొక్క శక్తి ఒక మనిషిగా కుండలీకరణ చెందింది. అది మన మూలాధారంలో క్లోజ్ అయిపోయి ఉంది. కానీ ఏ జంతువుకి, ఏ పదార్థానికి లేని ఒక ప్రత్యేకత మానవ శరీరానికి, మానవ శరీరధారికి ఉంది అంటే వీడి కుండలిని శక్తిని ఆనందంగా పెంచుకోవచ్చు. ఎలా అండి? అంటే మనలో భగవంతుడు అంటే కుండలిని శక్తి అందరిలోనూ కుండలిని జాగరణ జరిగే ఉంది. కుండలిని జాగరణ జరగకపోతే మనకు వాసన పేల్చలేం, రుచి చూడలేం, ఇలాగా ఏదో చూడలేం. ఇప్పుడు మన ఎంతో కొంత జాగరణ చెందింది కాబట్టి మూలాధారంలో ఎంతో కొంత అది కుండలిని జాగరణ జరిగింది కాబట్టి మనం వాసన చూడగలుగుతున్నాం. స్వాదిష్టానంలో అది కుండలిని శక్తి ఉంది, ఎంతో కొంత జాగరణ చెందింది కాబట్టి రుచి చూడగలుగుతున్నాం. మణిపూరకం ఉంది కాబట్టి రూపం, ఇవన్నీ చూడగలుగుతున్నాం. కానీ ఆ కుండలినీకరణ శక్తి ఎంత ఉంది మనలో అంటే, ఇప్పుడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ 5 అనుకోండి, మనది 0కి 1కి మధ్యలో ఉంది. మనలో భగవంతుడి శక్తి ఎంత ఉంది అంటే 0కి 1కి మధ్యలో ఉంది. ఈ 0కి 1కి మధ్యలో ఉన్న ఈ కుండలిని శక్తిని 5కి తీసుకెళ్ళడం, ఫుల్ స్పీడ్కి తీసుకెళ్ళడమే కుండలిని జాగరణ ప్రక్రియ. ఆ శక్తి అందరికీ అందజేయడానికి విశ్వకుండలిని మందన అని అది అసాధన చేయించారు మాస్టర్ అని. ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన ఆ రష్యన్ సైంటిస్టులు ఒక 99 కోతులకి ఒక విచిత్రమైన ఒక సాధన నేర్పించారట రష్యాలో. అవి 99 కోతులు నేర్చుకున్నాయి, చేయడం మొదలెట్టాయి. వాటికి టైం పట్టింది, 30 రోజులు ఎంతో టైం పట్టింది. వాళ్ళే ఒక ఆఫ్రికాలో ఒక కోతిని తీసుకున్నారట. తీసుకుని దానికి ఆ ట్రైనింగ్ నేర్పిస్తే వీటికి 30 రోజులు పడితే అది 2-3 రోజుల్లో నేర్చేసుకుందట. అలాగే మానవ శరీరధారి ఎవడైనా ఒక విషయాన్ని అవగాహన చేసుకోగలిగితే, కొత్త విషయాన్ని, అది మిగతా మనుషులు చాలా త్వరగా పట్టేసుకుంటారట. మాస్టర్ గారు చెప్పిన సాధనలు, ధ్యానం కూడా అలాంటివి. కొంతమంది మనుషులకు కొంచెం అవగాహన అయ్యేలా చేయాలి మొట్టమొదట, తర్వాత మిగతా వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. ఈ భూమి స్వర్గం అవడం అనేది ఈ శతాబ్దం చివరి నాటికి అవుతుందన్నారు. డివైన్ ప్లాన్ అంటే ప్రక్రియ అంటూ మొదలైంది 2000 సంవత్సరం తర్వాత. యాక్చువల్గా 2000 సంవత్సరం తర్వాత ఆ సత్యుగ వాతావరణం అంటే ఆయన అది కూడా అన్నారు. ఇప్పుడు మీకు కనిపించే దుష్టత్వం అంతా కూడా కళేబరాలు మాత్రమే.
ఉఫ్ అంటే పోతా ఎటో ఉఫ్ అనేవాడు లేడు అన్నారు ఆయన. కనిపించే దుష్టత్వం అది ప్రాణం లేదు వాటికి, ఉఫ్ అంటే పోతాయి కానీ ఉఫ్ అని ఎవరు అనట్లేదు అన్నారు ఆయన. అంచేత ఈ దుష్టత్వం పూర్తిగా పోయి మనిషి డివైన్ మ్యాన్ అయ్యే ప్రక్రియకు 100 సంవత్సరాలకు సంబంధించింది. ఆ ప్రాసెస్ అలా నడుస్తూ ఉంటుంది. ఆయన చెప్పిన సాధనలు ఆయన టైంలో జరగకపోయినా ఎందుకు చేస్తారంటే అవగాహన అయితే ఇప్పుడు సైంటిస్టులు మొట్టమొదట చాలా కష్టపడి కనుక్కున్నారండి. ఇప్పుడు మనం ఈజీగా పుస్తకాలు చూసి నేర్చేసుకోవట్లేదు. అంటే ఈ కుండలిని సాధన అంటే ఎలా చేయించారో చెప్తారు కొంచెం మాస్టర్ గారు? అప్పుడు ఆ రోజు చేయించింది జ్యోతిని ఊహించుకోమంటూ మూలధారంటూ అజ్ఞ టు మూలధారం తీసుకెళ్ళి చేయించారండి. కానీ తర్వాత ఆయన ఇచ్చిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం 21 ఓంకారాలతో చేయించారు. అది కుండలిని జాగరణకి చాలా బెస్ట్ మార్గం అండి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు కూడా. ఎందుకంటే మాది ఆ సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞాకి వెళతాం, 7 ఓంకారాలు, మళ్ళీ ఒక్కొక్క చక్రంలో ఓంకారం చేసుకుంటూ మూలాధారానికి వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, అక్కడి నుంచి శిరస్సులోనే పైకి వెళ్ళి వస్తాం. అదేం చేస్తుంది 3.5 చుట్లు, మనలో కుండలిని శక్తి 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది అంటారు. ఎప్పుడైతే ఆ విన్యాసం మనం చేసాం ఓంకారంలో, మనలో ఆ కుండలిని శక్తి గ్రాడ్యువల్గా జాగరణ అవ్వడం మొదలవుతుంది. ఎంతకాలం చేయాలండి? 2 పూటలు సూర్యోదయం సూర్యాస్తమయాలో చేయమన్నారండి. ఇంతకాలం అంటూ ఉండదండి. అది మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. అతను పూర్వజన్మ సుకృతం బట్టి, పూర్వజన్మలో అతని యొక్క స్థాయిని బట్టి, ఇప్పుడు అతని యొక్క ప్రవర్తన బట్టి. కానీ రోజు రోజుగా ఫలితం తెలుస్తుంది. ఇప్పుడు మనం స్కూల్కి వెళతాం, ఎలిమెంటరీ స్కూల్లోనే ఈరోజు ఆ నేర్చుకుంటాడు, ఈరోజు ఈ నేర్చుకుంటాడు, ఎల్లుండి ఊ నేర్చుకుంటాడు కదా. మనం మానకుండా చేయాలి, కానీ ఎప్పుడో ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తుందే ఉండదు. సాధన ఎప్పుడు మొదలు పెట్టాం అప్పటి నుంచి, ముఖ్యంగా మొదట్లోనే ఎక్కువ కనిపిస్తాయి ఆ తేడా. ఏ సాధన మనం చేసినా మొదట్లోనే ఆ లోటంతా పూడిపోతుంది కదండి, తర్వాత లోపల ఎవల్యూషన్ జరుగుతుంది. అంటే ఈ సాధన మీరు చేస్తున్న టైంలో మీలో ఏమన్నా అనుభూతులు అనుభవాలు అని కలిగినాయండి? అనుభూతుల వైపు ఆయన ఎప్పుడు ప్రోత్సహించలేదండి. ఆ మౌన స్థితికి చేరుకున్నారా లేదా, మౌనంగా ఉండాలి, కంప్లీట్ మౌనం, ఆ సరెండర్షిప్ వచ్చిందా లేదా, ఆ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం మీరు కరెక్ట్గా చేయగలిగితే లేచి డ్యాన్స్ చేస్తారన్నారు ఆయన. అంత డ్యాన్స్ చేసే అంత ఇది ఎవరికి అంటే, కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, మనకు ఉత్సాహం రాదు. ఇప్పుడు ఏదో సమస్యతోటి మనం ఆలోచిస్తున్నాం, అప్పుడు మెడిటేషన్ కూర్చున్నాం అనుకోండి, మన సొల్యూషన్ దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది, మంచి హుషారుగా లేస్తాం.